ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. విశాఖ ఎయిర్పోర్ట్ భవిష్యత్తుపై చర్చ జరుగుతోంది. భోగాపురం వస్తే మరి విశాఖ ఎయిర్పోర్ట్ కనుమరుగవుతుంది అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదే అంశంపై బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు స్పందించారు. విశాఖ ఎయిర్పోర్ట్ మొత్తం క్లోజ్ చేయకుండా 2-3 ప్రాంతాలకు డొమెస్టిక్ సర్వీసులు నడపాలన్నారు. ఇంకా విష్ణుకుమార్ రాజు ఏమన్నారో మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. ఖాజా. బీజేపీ శాసనసభాపక్ష నేత ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మనతో పాటు మాట్లాడేందుకు ఉన్నారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అల్లూరు సీతారామరాజు ఎయిర్పోర్ట్ పేరుతో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ 1న ప్రధానమంత్రి మోడీ ప్రారంభోత్సవం చేస్తారు. ఏమంటారు మీరు, ఎలా ఉండబోతుంది? చాలా సంతోషకరమైన విషయము. గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారు, అట్లాగే గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు, ఇంకా మిగిలిన డిప్యూటీ సీఎం గారు అందరూ ఆధ్వర్యంలో, పెద్దల ఆధ్వర్యంలో భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దిన ఎయిర్పోర్ట్ని ఇనాగరేట్ చేయటము 1 ఆగస్టు నాడు జరుగుతుంది. దానికి ఉత్తరాంధ్ర వాసులందరూ కూడా చాలా సంతోషించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది మన స్టేట్ గవర్నమెంట్ కూడా దీనికి ఒక స్లోగన్ పెట్టింది. అంటే దాని ప్రకారము మనం 30వ తారీఖు 31వ తారీఖు నాడు విశాఖ జిల్లాలో ఏదైతే ఈ ఎయిర్పోర్టు ఇనాగరేషన్ జరుగుతున్న సందర్భంలో ఉత్తరాంధ్ర వాసుల కళలకి రెక్కలు వచ్చినాయి అని చెప్పి ఒక స్లోగన్ను, అంటే ఆ భావన వచ్చే విధంగా ఆ స్లోగన్ పెట్టడం జరిగింది. అది కరెక్ట్, అప్రాప్రియేట్ స్లోగన్. ఎందుకంటే ఇది విశాఖపట్నమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలను కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అట్లాగే నారా లోకేష్ గారు, ఇంకా మిగిలిన మంత్రివర్యులు, అట్లాగే కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతోటి విశాఖపట్నము ఉత్తరాంధ్ర జిల్లాల రూపురేఖలు మార్చడానికి పూర్తి ప్రయత్నం చేస్తుంది కూటమి ప్రభుత్వం. దాని వలన పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. అట్లాగే ఎయిర్పోర్ట్ ఎప్పుడైతే మీకు అన్ని ప్రదేశాల నుంచి కూడా ఫ్లైట్స్ వచ్చే అవకాశం భోగాపురం ఎయిర్పోర్ట్కి ఉంది. 24/7 ఎక్కడ అన్ఇంటరప్టెడ్గా ఏ ఫ్లైట్ ఎప్పుడు రావాలన్నా ఇక్కడికి వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. అదే మనకి ప్రస్తుత వైజాగ్ ఎయిర్పోర్ట్లో అయితే ఇది డిఫెన్స్ ఎయిర్పోర్ట్ కాబట్టి వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాళ్ళు స్లాట్స్ ఇచ్చేదానికి అవకాశాలు కొన్ని లేవు. ఇది ప్రధానంగా డొమెస్టిక్ ఫ్లైట్స్ అయినా సరే ఇక్కడ నుంచి కొనసాగించాలని మీ వాదన అయితే వస్తూ ఉంది. మీ వాదనని ప్రతిపాదనని ఏదైనా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుందా? మీరు ఏమంటారు, తీసుకెళ్ళారా? ఏదైతే అన్ని డొమెస్టిక్ ఫ్లైట్స్ ఇక్కడి నుంచి రన్ చేయాలని చెప్పి నేను చెప్పడం లేదు. కేవలము విశాఖపట్నం నుంచి వైజాగ్ టు విజయవాడ, వైజాగ్ టు హైదరాబాద్, వైజాగ్ టు తిరుపతి, వీలైతే బెంగళూరు, ఈ చిన్నది కనీసము కనెక్టివిటీ ఉండేటట్టు ఇది ఇక్కడ వైజాగ్ నుంచి మీరు రన్ చేసే సమయంలో పెద్ద తప్పేమీ లేదు. ఎందుకంటే ఒక 3 గంటల మార్నింగ్ ఆపరేషన్స్, ఈవినింగ్ ఒక 3 అవర్స్, దట్ విల్ గివ్ లాట్ ఆఫ్ ఫెసిలిటీ ఫర్ పీపుల్ ఆఫ్ విశాఖపట్నం అండ్ ఇన్ అండ్ అరౌండ్ పబ్లిక్కి అది చాలా ఉపయోగము. కావాలంటే మీరు జిఎంఆర్ గారు యూజర్ డెవలప్మెంట్ ఫీజు కూడా ఇక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు. అది ఆ ఫెసిలిటీ అది పెట్టుకుని చేస్తే అది 2 ఎయిర్పోర్ట్స్ ఉంటాయి. కేవలం ఒక ఎయిర్పోర్ట్ మీదే ఈ మొత్తం ఉత్తరాంధ్ర జిల్లాలు డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. అమరావతిలో కూడా 2 ఎయిర్పోర్ట్స్ కింద, అంటే ఒకటి ప్రస్తుతం గన్నవరంలో ఉంది, ఇది 2వ ఎయిర్పోర్ట్ అమరావతిలో కూడా పెట్టాలనేది ఒక ఆలోచన ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. అటువంటిది ఉన్న ఎయిర్పోర్ట్ మూసేయటం అనేది అప్రోప్రియేట్ కాదు. అందుకే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఎయిర్పోర్టు కంప్లీట్గా మూసేయటం లేదు అని చెప్పి వారు ఇదివరకు వీఈఆర్ మీటింగ్లో చెప్పడం జరిగింది. చాలా సంతోషం, వారికి ధన్యవాదములు. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా ఈ ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర రూపురేఖలు మారబోతున్నాయన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ వచ్చినప్పటికీ విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి కొన్ని డొమెస్టిక్ ఫ్లైట్స్ ఆపరేట్ చేస్తే ఈ ప్రాంత ప్రజలకి కాస్త అనువుగా ఉంటుంది కాబట్టి ఆ దిశగా ఆలోచించాలని ఇప్పటికీ కూడా కోరుతున్నారు. అయితే భవిష్యత్తులో ఎటువంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. కెమెరా పర్సన్ భాస్కర్తో ఖాజా, TV9 విశాఖపట్నం.